నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. రైతులకు ధాన్యం బకాయి చెల్లింపులు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఏలూరు వేదికగా అధికారులు ఎమ్మెల్యేలతో చెక్కులు అందించిన మంత్రి నాదెండ్ల. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను సన్మానించిన జంగారెడ్డిగూడెం వర్జీనియా పొగాకు రైతులు. ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన ఎంపీ. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య స్పష్టం. పరిపాలనా రంగంలో రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచిన శాఖ పంచాయతీరాజ్ శాఖ. శిక్షణ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ వెల్లడి. రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లో సొమ్ము అందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రైతులకు ధాన్యం బకాయి చెల్లింపుల కార్యక్రమం సోమవారం ఏలూరులో ప్రారంభమైంది. సర్ సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులు ఎమ్మెల్యేలతో కలిసి రైతులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. గత 5 సంవత్సరాలలో 40,550 కోట్ల రుణాలను తీసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఈ ఇబ్బందులను తాము నేరుగా చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోపే సొమ్ము చెల్లిస్తామన్నారు. అంతేకాకుండా కొత్త గోనె సంచులను కూడా అందిస్తామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, కామినేని శ్రీనివాస్, చిత్తమినేని ప్రభాకర్, బడేటి చంటి, పచ్చమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షేమంలో నెట్టేసింది. అంటే ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు. ప్రభుత్వం పైన ఒక భరోసాతో, ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు, మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయో. గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిశెట్టి శ్రీని గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారా చూసాం. ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు. ఆ సందర్భంగా మా అధికారులు 1,674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందా అని ఎదురు చూసాం. కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్న టార్గెట్ పెట్టుకున్నాం. నెల రోజుల్లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే, ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడదాం అని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తాము కృషి చేస్తున్నామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఈ 2 అంశాలను ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకువెళ్లానని, ఆయన కూడా వీటిపై సానుకూలంగా స్పందించారని ఎంపీ స్పష్టం చేశారు.
అదనంగా పండించిన వర్జీనియా పొగాకుకు పెనాల్టీ రద్దు చేస్తూ ఎంపీ పుట్టా మహేష్ చొరవతో కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో ఎంపీను జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డుకు చెందిన రైతు సంఘాల నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా తాను పనిచేస్తానన్నారు. దీనిలో భాగంగానే పొగాకు రైతుల సమస్యను అధిగమించామన్నారు. అదేవిధంగా పామాయిల్ రైతుల సమస్యలను కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు పరిమి రాంబాబు, కారాటం రెడ్డిబాబు, సత్రం వెంకటరావు, కాకర్ల వివేకానంద్, వామిశెట్టి హరిబాబు, అట్లూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. టొబాకో రైతులకి లాస్ట్ టైం పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడు మనం రిప్రజెంటేషన్ వేయడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ప్రకారమే వాళ్ళకి న్యాయం చేయడానికి ఆ రోజు మాట్లాడాము. ఆ రోజు కమిషనర్ గారు కూడా అదే రకంగా, సెక్రటరీ గారు అదే రకంగా పాజిటివ్ గా స్పందించారు. తొందరగా ఇమ్మీడియట్ గా గజెట్ నోటిఫికేషన్ కూడా వేయడం జరిగింది. ఆ గజెట్ నోటిఫికేషన్ కూడా అన్ని వచ్చేసినాయి మనకి. అలాగే నేను ఎలక్షన్ లో చెప్పినట్లే రైతులకి ఈసారి గిట్టుబాటు ధర వచ్చేట్లు కంపల్సరీ చూస్తానని చెప్పాను. అది ఒక్క రైతు కానీ చెప్పలేదు, అందరు రైతులకి చెప్పాను. మాట చెప్పేదే కానీ ఎప్పుడు తప్పేది ఉండదని అప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. ఏ పనైనా పట్టుకుంటే, ఏ పని పట్టుకున్నా కూడా అది వదిలిపెట్టాను. ఎంతో దాని మీద కష్టపడి చేసే తత్వం కాబట్టి చిన్నప్పటి నుంచి అలాగే ఏ పనైనా పట్టుకుంటే ఆ పని అయ్యే వరకు వదిలిపెట్టాను. అదే రకంగా ఇవాళ టొబాకో రైతులకైనా కానివ్వండి, ఇవాళ పామాయిల్ రైతులు ఉన్నారు. పామాయిల్ రైతులు కూడా మన సెక్రటరీ గారికి కలిసి ఆయన కూడా రిప్రజెంటేషన్కి ఇచ్చాం. పామాయిల్ రైతులకి కూడా రేట్ రావడానికి ఏమని చెప్పామంటే ఇంపోర్ట్ డ్యూటీ వేయడం లేదు, ఫారిన్ ఇంపోర్ట్ డ్యూటీ వేయడం లేదు. దానివల్ల రేట్ తక్కువ వస్తుంది ఎవరికి, పామాయిల్ రైతులకి. అలాగే మన ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసాము. కలిస్తే ప్రైమ్ మినిస్టర్ గారు నన్ను అడిగారు, నీకు ఏంటి నీ అజెండా అని అడిగితే నేను రెండే అజెండా అండి. ఒకటి రైతులకి గిట్టుబాటు ధర చేయాలనేది నా అజెండా, రెండోది యువతకి ఉద్యోగాలు వాళ్ళకి న్యాయం చేయాలనేది నా టోటల్ టార్గెట్. అదే రకంగా పనిచేస్తానని వాళ్ళకి చెప్పాను ఎలక్షన్ టైంలో. అదే రకంగా పనిచేస్తున్నానండి. అదే రకంగా మీరు కూడా కోఆపరేట్ చేయాలని ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అడిగాను. 100% కోఆపరేట్ చేస్తానని ఆయన కూడా చెప్పడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సత్వరమే పరిష్కరిస్తున్నామని జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కె అద్దయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుంచి ఆర్టీఓ వినతులు స్వీకరించారు. ప్రజా వినతులను పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. కావున సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్డీఓ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ రాజుతో పాటుగా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకి రెగ్యులర్గా పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు సోమవారం ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఈరోజు కార్యాలయంలో జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ డివిజనల్ లెవెల్ అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా వారి వారి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇష్యూస్ని వాళ్ళు రిజాల్వ్ చేయడానికి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మనకి ఎప్పటికప్పుడు వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడే
క్వాలిటేటివ్గా రిడ్రెస్ చేసి వారి సమస్యను పరిష్కరించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఉన్న గ్రీవెన్సెస్ అన్నీ కూడా రిడ్రెస్లు చేయడం జరిగింది. ఇక మీదట వచ్చే గ్రీవెన్సెస్ కూడా ఎప్పటికప్పుడు విచారణ జరిపి వారికి తగు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం జరగబోయే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ప్రత్యేకంగా గవర్నమెంట్ ఇది ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎఫెక్టివ్గా బాగా ఈ కార్యక్రమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. పరిపాలనా రంగంలో రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచిన శాఖ పంచాయతీరాజ్ శాఖ అని జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో మండలంలోని గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్పీటీసీ మాట్లాడుతూ సర్పంచులకు వారి యొక్క నిధులు గురించి తెలియజేసేందుకు ప్రభుత్వం ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తుందన్నారు. గ్రామ పంచాయతీలలో సర్పంచ్ నిధులను సమకూర్చుకోవాలన్నారు. దీనికోసం పన్నులు వసూలు చేయటం, సెస్సులు వసూలు చేయటం, హౌసింగ్ ప్లాన్ అప్రూవల్ వంటి వాటిని సక్రమంగా అమలు చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండల పరిషత్లో సర్పంచులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా జంగారెడ్డిలో ఉన్న మండలంలో ఉన్న సర్పంచ్ అందరికీ కూడా నా నమస్కారం. అదేవిధంగా సెక్రటరీస్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మన ఎండిఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ సర్పంచ్ చేసి 3.5 years అయిపోయాడు. 1.5 years అంతే కదమ్మా మీకు. ఇంకా ఇంతకుముందు కూడా మీకు సామర్లకోటలో ఎక్కడో ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది రాష్ట్రంలో అత్యున్నత వ్యవస్థ ఏదైనా ఉందంటే పరిపాలనా రంగంలో పంచాయతీ వ్యవస్థ. దీని యొక్క ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు. సెక్రటరీస్ కంటే వాళ్ళు నిత్యం లైఫ్ లాంగ్ వాళ్ళు 60 years వచ్చేంత వరకు ఉద్యోగాలు ఉండాలి కాబట్టి వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్లో అవగాహన ఉంటుంది. సర్పంచ్ చేసి ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో కొంతమంది సీనియర్ ప్రజాప్రతినిధులు ఉంటారు, కాదంటారు కాదు అని కాదు. వాళ్ళందరూ కూడా ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ మీద కొద్ది గొప్ప అవగాహన తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతో ఏ ప్రభుత్వం అయినా కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి గౌరవించుకుంటూ వారి యొక్క విధులు, నిధులు వాట్ అనే దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మీ సర్పంచ్ అందరూ గత 3.5 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులుగా నిర్వహించారు. మీకు కూడా అవగాహన ఉంది, నేను చెప్పట్లేదు. అసలు పంచాయతీ తీర్మానం అంటే ఏంటి, అసలు హౌ టు యూటిలైజ్ ద ఫండ్స్ అనేది ఒకటి, అసలు ఫండ్స్ ఏ విధంగా హౌ టు గ్యాదర్ అనేది. ఎప్పుడు కూడా స్థానిక సంస్థల్లో మనమే వనరులను సమకూర్చుకోవాలి. పన్నులు విధించడం ద్వారా కొత్తగా ఇల్లు కడతారు, ఆ పన్నులు కొన్ని అసెస్మెంట్ చేయమంటే కొంతమంది చేయలేరు, అది తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఓన్లీ మున్సిపాలిటీలో అయితే ఇల్లు కట్టుకోవాలంటే చాలా బడ్డీని అనుకుంటారు. కానీ మన గ్రామ పంచాయతీల్లో కూడా మన స్థాయిలో మనం ప్లాన్ అప్రూవల్కి మినిమం రుసుములు ఉంటాయి. ఆ యూఆర్డీ గారిని, ఎండిఓ గారిని, డిఎల్పిఓని సంప్రదిస్తే వారి యొక్క పట్టికి ఇస్తారు. దాని ప్రకారం మనం అమౌంట్ కట్టుకుంటామని. అదేవిధంగా చెస్ వసూలు చేయడంలో కానీ, అదేవిధంగా ఇంకా ఏ విధంగా అయితే వనరులు సమకూర్చుకుంటే మనం ఏదో రకంగా క్రియేట్ చేసుకుంటే పంచాయతీలు ముందుకెళ్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలలో జరపబోయే రెవెన్యూ సదస్సులను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె స్లీవా జోజీ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి 45 రోజులుగా గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడమే ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి గ్రామంలోనూ ఈ సదస్సులు జరుగుతాయి కాబట్టి ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ కోరారు. ప్రభుత్వం వారు ఈ నెల 16 నుంచి 45 రోజుల పాటు గ్రామ స్థాయిలో భూములకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించాలని ప్రాథమిక లక్ష్యంతో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ప్రతి రెవెన్యూ గ్రామానికి సదస్సు ఇచ్చి భూ ఆక్రమణలు మరియు సెక్షన్ 22A
తారుమారులో సక్రమంగా మరియు ముందస్తు సమాచారంతో ప్రభావితమైన వారి గురించి నిర్దిష్ట సూచనలతో భూమి సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులందరి నుండి ప్రాతినిధ్యం పొందాలి. అదేవిధంగా మేము రేపు 16 నుంచి ప్రతి గ్రామంలో 26/9 నెల వరకు జంగారెడ్డిగూడెం గ్రామంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వారి యొక్క భూ సమస్యలు ఉన్నా సరే మేము ఆ రోజున ఒక టీమ్గా వస్తాం. తహసీల్దార్, మండల సర్వేయరు, ఆర్ఐ గారు, గ్రామ రెవెన్యూ వాళ్ళు, తర్వాత ఎండోమెంటు సబ్ రిజిస్ట్రార్ వారు నుంచి ఒక అధికారి వస్తారు. ఈ విధంగా టీం వారు అందరం వచ్చి ఉదయం 9 గంటలకు వచ్చి గ్రామ సభలో అంతకుముందు రీసర్వే జరిగి ఉంటే కనుక ఆ గ్రామానికి సంబంధించిన రీసర్వే ఆర్ఓఆర్ బుక్ సెటిల్మెంట్ అయిన రికార్డును ప్రజలందరి ముందు చదివి వినిపిస్తారు. తర్వాత మీకు సంబంధించిన ఏవైనా మిటేషన్లు ఉన్నా సరే ఆ రోజు అర్జీలు పెట్టుకున్న దాన్ని మేము సేకరిస్తాము. తర్వాత భూ వివాదాలు ఏమన్నా ఉన్నా కూడా అతను సేకరించి తర్వాత ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశం ప్రకారము ఈ గడువు అయిపోయిన తర్వాత 45 రోజుల్లో మళ్ళీ వాటిని పరిష్కరించి వారికి ఎండార్స్మెంట్ ద్వారా కూడా తెలియపరచాల్సిందిగా ప్రభుత్వం తెలిపారు. కాబట్టి మేము డీటెయిల్గా విచారించి వాటిని ఏ విధంగా చర్య తీసుకోవాలో ఎండార్స్మెంట్ ద్వారా ప్రతి అర్జీదారునికి ఎండార్స్మెంట్ ఇస్తాము. మాకు అర్జీ ఇచ్చిన తదుపరి వారికి ఎకనాలజ్మెంట్ కూడా రసీదు ఇస్తాము. ఇచ్చిన తదుపరి దాన్ని అక్కడ నిర్ణయించేదైతే ఆ రోజు నిర్ణయించేదైతే అప్పటికప్పుడే నిర్ణయించి వాళ్ళకి పని చేస్తాం. ఒకవేళ టైం ఉంటే కనుక వారికి ఏ విధంగా చేయాలి, ఏం చేయాలనేది నిర్ణయించి ఎండార్స్మెంట్ ద్వారా కూడా వారికి తెలియపరుస్తాము. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ రెవెన్యూ సదస్సులు సక్రమంగా జరిగే విధంగా మాకు సహకరిస్తారని గ్రామ పెద్దలందరికీ కూడా ఈ విధంగా తెలియపరుస్తున్నాం. మా గ్రామ రెవెన్యూ అధికారి ప్రతి ఊళ్ళో టామ్ ద్వారా మరియు తర్వాత ప్రభుత్వ ఆఫీసుల్లో సదరు షెడ్యూళ్లను ప్రసరణ చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మేము తెలియపరుచుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్ సందర్శించండి. 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోదరుడు ఎస్వీకేపీ విద్యాసంస్థల చైర్మన్ పితాని సూర్యనారాయణ ఇటీవలే తుదిశ్వాస విడిచారు. దీంతో ఆచంటలోని పితాని నివాసంలో సూర్యనారాయణ చిత్రపటానికి టీడీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి పీతల సుజాత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ ముస్తాఫా, ఓబులనేవి వెంకన్నబాబు, ఎడ్లపల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తమ సంస్థ యొక్క బ్రాంచ్ను ప్రారంభించినట్లు ఐఎస్టీఎస్ చైర్మన్ ఉపేంద్ర రెడ్డి తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని R&D ఫంక్షన్ హాల్లో ఐఎస్టీఎస్ కో ఎడ్యుకేషన్ అటానమస్ క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ 16 సంవత్సరాల క్రితం రాజమండ్రిలో ప్రారంభించామన్నారు. ఈ 16 సంవత్సరాల్లో ఎన్నో కంపెనీలకు తమ కళాశాలలకు తీసుకువచ్చి ఎంతో మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఇదే దృక్పథంతో జంగారెడ్డిగూడెం బ్రాంచ్ను ప్రారంభించడం జరిగింది అన్నారు. ఈ ఏడాది అడ్మిషన్లు పూర్తయ్యాయని బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, పాలిటెక్నిక్, బీ ఫార్మసీలలో క్లాసులు ప్రారంభమవుతాయన్నారు. వచ్చే ఏడాది వీటితో పాటుగా ఇంటర్మీడియట్ కోర్స్ కూడా ప్రారంభమవుతుందన్నారు. ప్రపంచంలోని అత్యున్నత కంపెనీలు
తమ కళాశాలలకు వచ్చి క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్పర్సన్ వంగల అనుషారెడ్డి, అమరావతి సాఫ్ట్వేర్ కంపెనీ చైర్మన్ చింత అనిల్ కుమార్, డేటా వ్యాలీ సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్టర్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఐఎస్టిఎస్ ఇంజనీరింగ్ కళాశాల ఎస్టాబ్లిష్ చేసి 16 ఏళ్ళు అయిన సందర్భంగా మేము మరొక బ్రాంచ్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కాలేజీలో మనము ఓన్లీ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సులతోటి 25 కంపెనీలతోటి టైఅప్ అయ్యి అదే కాలేజీలకు వర్క్ చేసే విధంగా ఇక్కడ కాలేజీని తీర్చిదిద్దడం జరిగింది. సో నూతన క్యాంపస్ని కూడా జంగారెడ్డిగూడెంలో జనవరి వరకల్లా మేము కొత్త క్యాంపస్ని కట్టేస్తున్నాము. అందాక ఇక్కడ పాత గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీని నడిపిస్తున్నాము. సో ఈ జనవరి వరకల్లా కొత్త క్యాంపస్ కూడా షిఫ్ట్ అయిపోతాము. సో జంగారెడ్డిగూడెం ప్రాంత వాసులందరికీ కూడా ఈ ఇయర్ ఒక ఇంటర్నేషనల్ స్కూలు, మంచి ఇంటర్మీడియట్ కాలేజ్, అదేవిధంగా బీబీఏ, బీసీఏ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు, ఫార్మసీ కోర్సులు కూడా ఈ ఇయర్ని మీకు అత్యున్నత నాణ్యతతోటి ఇక్కడ అందించే విధంగా మేము ప్లాన్ చేయబోతున్నాం. మా కాలేజ్కి 16 ఏళ్లలో ఏదైతే కంపెనీస్ వస్తున్నాయో యాక్సెంచర్, క్యాప్జెమినీ, కాగ్నియంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా జంగారెడ్డిగూడెంకి వస్తాయి. ఇక్కడ రూరల్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఐఎస్టిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశము. వరల్డ్ వైడ్ ఉన్న కంపెనీస్, బెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా మీకు ఇక్కడికే వస్తున్నాయి. కాబట్టి మీరు ఇక్కడ నిశ్చింతగా చదువుకోవచ్చు. ఉద్యోగం ఇవ్వకపోతే మీరు కట్టిన ఫీజు కూడా వాపస్ ఇస్తా అనే గ్యారంటీ తోటి జాబ్ గ్యారంటీడ్ ప్రోగ్రామ్ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అదే టెక్-ఐ ప్రోగ్రామ్. టెక్-ఐ ప్రోగ్రామ్ ద్వారా చదువుకున్న ప్రతి విద్యార్థులకు అందరికీ కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సో దాన్ని బట్టి మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ఇయర్ అడ్మిషన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు ఫార్మసీ కౌన్సిలింగ్లో అగ్రికల్చర్ పిల్లలు వస్తున్నారు. సో అగ్రికల్చర్ విద్య వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు ఈ సెమిస్టర్ వస్తారు. మనకి ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మేము స్టార్ట్ చేసిన కోర్సెస్ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాయి. మనకి నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్తో పాటు స్కూల్, ఇంటర్నేషనల్ స్కూలు, బీ ఫార్మసీ కూడా మనకి ఇక్కడికి వస్తుంది. జంగారెడ్డిగూడెం ప్రాంత వాసులందరికీ కూడా అత్యున్నత నాణ్యతతోటి, అత్యున్నత ఫ్యాకల్టీతోటి 10 ఎకరాలలో ఇంటర్నేషనల్ స్కూలు, ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత ఇంటర్మీడియట్ మెరుగైన మంచి ర్యాంకులు సాధించే రకంగా నీట్ మరియు ఎంసెట్కు మంచి ర్యాంకులు సాధించే విధంగా మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. 100% ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అన్ని ఏరియాలకు బస్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి హాస్టల్ కూడా అక్కడ మెయిన్ క్యాంపస్లోనే హాస్టల్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగిరేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని బీజేపీ జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు పారేపల్లి వీర వెంకట సత్యనారాయణ కోరారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై నాయకులు చర్చించుకున్నారు. ముఖ్యంగా స్వాతంత్ర్యం రోజు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యు కృష్ణమూర్తి, యేసువర ప్రసాద్, బి బాలవర్ధిరాజు, కొండపల్లి కేశుబాబు, బ్రహ్మాజీరావు, గణపవరపు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జీలుగుమల్లి మండలం దర్భగూడెం గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఏలూరు ఆశ్రమం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గుండె జబ్బులు, సాధారణ ప్రాణాంతకర వ్యాధులు, షుగర్ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, స్త్రీల సంబంధిత వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, చర్మ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్సలు, క్యాన్సర్ సంబంధిత వ్యాధులు వంటి వాటిపై పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులు అందజేశారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రిబాలరాజు సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
విజయవాడలో జరిగిన జాతీయ కుంఫు పోటీలలో జంగారెడ్డిగూడెం కుంఫు శిక్షణా కేంద్ర విద్యార్థులు వారి ప్రతిభను చూపారు. 6 ప్రథమ స్థానాలలో, 5 ద్వితీయ స్థానాలలో, 1 తృతీయ స్థానంలో నిలిచి పతకాలను పొందారు. వివేక్ సాగర్, పల్లవి, ఆదర్శప్రియ, జశ్వంత్, విఘ్నేష్, వర్షిణి సాయి శ్రీలు మొదటి స్థానంలో నిలవగా విజ్ఞాన్ సాగర్, బ్లెస్సీ, అన్విత ప్రియ, సిద్ధార్థ్, డిల్లేష్లు ద్వితీయ స్థానంలో నిలిచారు. సాయి తృతీయ స్థానం సాధించాడు. దీంతో వీరిని పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు. కుంఫు మాస్టర్ గంధం సురేష్కు అభినందనలు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శాఖల ప్రతినిధుల అవగాహన సదస్సును నల్లజర్లలో నిర్వహించారు. ఈ సదస్సుకు విద్యానిధి చైర్మన్ ఆకేపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. మండల శాఖల కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆడిట్ గురించి, సభ్యత్వాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవార్డులు పొందిన పలువురు మానవతావాదులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవినేని భాస్కర్రావు, తాడేపల్లి మోహన్ రావు, మారుబోయిన కోటేశ్వరరావు, అయినాల రమణమూర్తి, కాండెపు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు ధాన్యం బకాయి చెల్లింపులు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఏలూరు వేదికగా అధికారులు, ఎమ్మెల్యేలతో చెక్కులు అందించిన మంత్రి నాదెండ్ల. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ను సన్మానించిన జంగారెడ్డిగూడెం వర్జీనియా పొగాకు రైతులు. ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన ఎంపీ. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య స్పష్టం. పరిపాలనా రంగంలో రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచిన శాఖ పంచాయతీరాజ్ శాఖ. శిక్షణ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.